రాత్రంతా పడుకున్నారు. కాని పొద్దున్నే లేవగానే ఏదో తెలియని భారంగా అలసటగా అనిపిస్తోందా? 8 గంటలపాటు కళ్ళు మూసుకుని పడుకున్నా సరే మనసంతా ఏదో అశాంతి నిరంతరం మిమ్మల్ని వేధిస్తూనే ఉందా? మనం పడుకున్నప్పుడు మన శరీరం విశ్రాంతి తీసుకుంటుంది, కాని మన లోపల ఉన్న ఆలోచనల యంత్రం మాత్రం ఆగకుండా తిరుగుతూనే ఉంటుంది. ఆధునిక ప్రపంచంలో మనకు నిద్ర దొరుకుతోంది, కాని నిజమైన విశ్రాంతి దొరకడం లేదు. రాత్రి పడకమీద పడగానే శరీరం చలనం లేకుండా పడి ఉన్నా లోపల మాత్రం ఆ రోజంతా జరిగిన గొడవలు, రేపటి గురించి భయాలు ఒక యుద్ధంలా జరుగుతూనే ఉంటాయి. అందుకే మనలో చాలామందికి నిద్ర అంటే కేవలం స్పృహ కోల్పోవడం మాత్రమే అయిపోయింది తప్ప అది ఒక శక్తినిచ్చే ప్రక్రియ కావడం లేదు. నిద్ర గురించి వేల ఏళ్ల క్రితమే మన ఋషులు అద్భుతమైన అంతరార్థాన్ని చెప్పారు. వారు నిద్రను కేవలం శరీర ధర్మంగా చూడలేదు, దాన్ని ఒక ప్రాణశక్తిని తిరిగి పొందే మార్గంగా భావించారు. ఈ వీడియో చివరికి నిద్రను మీరు వేరే కోణంలో అర్థం చేసుకుంటారు, మరియు మీ నిద్ర ఎందుకు అశాంతిగా ఉందో దానికి గల కారణాలను మీ అంతట మీరే గ్రహిస్తారు. మనం పగలు చేసే పనులన్నీ మన మనస్సు మీద ఒక ముద్రను వేస్తాయి. ఋషులు ఏమంటారంటే, మనిషి నిద్రపోయేటప్పుడు కేవలం తన శరీరాన్ని మాత్రమే మంచం మీద ఉంచుతున్నాడు, కాని తన మనస్సు నిండా బరువును మోస్తూనే ఉన్నాడు. మనం ఒక రోజంతా ఎందరో మనుషులతో మాట్లాడతాం, ఎన్నో సంఘటనలను ఎదుర్కొంటాం. వాటిలో కొన్ని మనకు నచ్చుతాయి, మరికొన్ని మనకు కోపం తెప్పిస్తాయి. ఈ అసంపూర్ణమైన ఆలోచనలే మన నిద్రను పాడుచేసే ప్రధాన శత్రువులని వారు గుర్తించారు. ఏదైనా ఒక విషయాన్ని మనం ముగించకుండా అలాగే వదిలేస్తే మన మెదడు దాన్ని ఒక సమస్యగా భావించి నిద్రలో కూడా దానికోసం వెతుకుతూనే ఉంటుంది. ఆధునిక మనస్తత్వ శాస్త్రం కూడా ఇదే విషయాన్ని చెబుతోంది. మన మనస్సు ఒక కంప్యూటర్ లాంటిది. రాత్రిపూట మనం అన్ని అప్లికేషన్లను మూసివేయకుండానే సిస్టమ్ ఆఫ్ చేస్తే లోపల ప్రాసెసింగ్ జరుగుతూనే ఉంటుంది. అలాగే మన లోపల ఉన్న కోరికలు, తీరని ఆశలు, పగలు జరిగిన అవమానాలు అన్ని నిద్రలో మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. దీనివల్ల శరీరం నిద్రపోతున్నా మెదడు మాత్రం అలసిపోతూనే ఉంటుంది. ఋషులు నిద్రను 3 దశలుగా వివరించారు. మనం మామూలుగా ఉండే మెలకువ స్థితి తరువాత వచ్చేది కలల నిద్ర. ఈ కలల నిద్రలో మన పగటి ఆలోచనలన్నీ మళ్లీ ఒక రూపంలో మనల్ని పలకరిస్తాయి. కాని నిద్ర యొక్క అసలైన ఉద్దేశ్యం ఇక్కడితో పూర్తి కాదు. దీని తరువాత వచ్చే 3వ స్థితి ఏదైతే ఉందో దాన్ని గాఢ నిద్ర అంటారు. ఈ స్థితిలో మనకు నేను అనే గుర్తింపు ఉండదు, నా శరీరమనే స్పృహ ఉండదు. ఈ స్థితిలోనే మన ప్రాణశక్తి తిరిగి పుంజుకుంటుంది. కాని దురదృష్టవశాత్తు నేడు చాలామంది కలల నిద్రలోనే ఉండిపోతున్నారు తప్ప ఆ గాఢ నిద్రలోకి వెళ్లలేకపోతున్నారు. దీనికి కారణం మనలో ఉన్న మమకారం మరియు భయం. నేను అనే అహంకారాన్ని మనం నిద్రలో కూడా వదలలేకపోతున్నాం. నేను ఒక ఆఫీసర్ని, నేను ఒక తండ్రిని, నాకు ఇన్ని అప్పులున్నాయి, నా గురించి వారు అలా అనుకున్నారు అనే ఈ అస్తిత్వాన్ని మనం గట్టిగా పట్టుకోవడం వల్లే ఆ గాఢ నిద్ర మనకు అందడం లేదు. నిద్ర అనేది ఒక చిన్న మరణం లాంటిది. అంటే మనం ఆ 8 గంటల పాటు మన పాత గుర్తింపులను పూర్తిగా వదిలేయాలి. ఎవరైతే తాత్కాలికంగా తమను తాము మర్చిపోగలరో వారికే ప్రకృతి తన ఒడిలో నిజమైన విశ్రాంతినిస్తుంది. మనం నిద్రపోయే ముందు గడిపే ఆ చివరి 5 నుండి 10 నిమిషాలు మన నిద్ర నాణ్యతను నిర్ణయిస్తాయని ఋషులు చెప్తారు. చాలామంది పడుకోవడానికి ముందు మొబైల్ ఫోన్లు చూడటం లేదా రేపటి పనుల గురించి ఆందోళన చెందడం చేస్తుంటారు. దీనివల్ల మన మెదడు అత్యంత ఉద్రిక్తమైన స్థితిలో నిద్రలోకి ప్రవేశిస్తుంది. మన మనస్సులో ఒక విత్తనంలాంటి ఆలోచన పడితే అది నిద్రలో ఒక వృక్షంలా పెరుగుతుంది. అందుకే నిద్రకు ముందు కృతజ్ఞతాభావం కలిగి ఉండటం చాలా ముఖ్యం. ఈ రోజంతా నాకు సహకరించిన ప్రతి మనిషికి, ప్రతి వస్తువుకు నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అని అనుకున్నప్పుడు మనస్సులో ఉన్న పగలు, ద్వేషాలు నెమ్మదిగా కరిగిపోతాయి. ఎవరినైనా క్షమించాల్సి ఉంటే నిద్రకు ముందే క్షమించేయాలి. ఎందుకంటే ఆ ద్వేషాన్ని మోస్తూ మీరు నిద్రపోతే ఆ బరువు మీ మెదడు మీద ఒత్తిడిని పెంచుతుంది. నిద్రంటే పారిపోవడం కాదు, నిద్రంటే లోపలున్న గందరగోళాన్ని విడిచిపెట్టడం. మన ఋషులు నిద్రను ఒక తపస్సులా చూశారు. మనం పగలు ప్రపంచంతో సంబంధం కలిగి ఉంటాం, కాని రాత్రి మనం మనతో మాత్రమే సంబంధం కలిగి ఉంటాం. ఈ సమయంలో మనల్ని మనం ప్రేమించుకోవాలి, మనల్ని మనం అంగీకరించాలి. చాలామందికి ఉన్న ఒక పెద్ద సమస్య ఏమిటంటే నిద్ర రావాలని బలంగా కోరుకోవడం. నిద్ర అనేది మనం ప్రయత్నిస్తే వచ్చేది కాదు, మనం ప్రయత్నాన్ని ఆపేస్తే వచ్చేది. మనం ఎంతగా నిద్ర కోసం పోరాడుతామో అంతగా నిద్ర మనకు దూరమవుతుంది. ఎందుకంటే పోరాటం ఉన్న చోట నిశ్శబ్దం ఉండదు. మీరు నిశ్శబ్దంగా ఉండటం నేర్చుకుంటే నిద్ర దానంతట అదే మీ దగ్గరకు వస్తుంది. దీనికి ప్రధాన కారణం మనలో ఉన్న అసంతృప్తి. ఈ రోజు గడిచిన తీరు పట్ల మనకు సంతృప్తి లేకపోవడం వల్లే మన మనస్సు మళ్లీ పాత విషయాలను తవ్వుతూ ఉంటుంది.
ఋషులు చెప్పిన సత్యమేమిటంటే, ఏది జరిగిందో అది జరిగిపోయింది, దానిమీద ఇప్పుడు నీకెటువంటి అధికారం లేదు. నువ్వు చేయగలిగిందల్లా ఈ క్షణాన్ని ప్రకృతికి అప్పగించడమే. ఈ అప్పగించే గుణం ఎవరిలో అయితే ఉంటుందో వారికి నిద్ర ఒక దివ్యౌషధంలా పనిచేస్తుంది. మన శరీరంలో ఉన్న ప్రతి కణం తనను తాను బాగు చేసుకోవడానికి ఈ నిద్రను వాడుకుంటుంది. కాని మన ఆలోచనల అడ్డుతగిలి ఆ రిపేర్ ప్రక్రియను ఆపేస్తున్నాయి. భయం మరియు ఆందోళన మన నిద్రను ముక్కలు చేస్తాయి. భవిష్యత్తు గురించి భయపడే వ్యక్తికి నిద్ర ఒక శత్రువులా కనిపిస్తుంది. అతను నిద్రపోతే ఏదో జరిగిపోతుందనే అభద్రతాభావంలో ఉంటాడు. కాని ఋషులు మనకు నేర్పిన పాఠమేమిటంటే, ఈ ప్రపంచంలో నీది అని చెప్పుకోవడానికి ఏదీ లేదు. నువ్వు నీ ఊపిరిని కూడా నీ ఆధీనంలో ఉంచుకోలేవు, అది ప్రకృతి ఇస్తున్న ప్రసాదం. మరి అలాంటప్పుడు అనవసరమైన బరువులను ఎందుకు మోస్తున్నావు? నిద్రపోయే ముందు నీ బాధ్యతలన్నింటినీ ఈ విశ్వానికి అప్పగించు. రేపు ఉదయం సూర్యుడు ఎలా ఉదయిస్తాడో నీ జీవితం కూడా అలాగే ముందుకు సాగుతుంది. ఈ నమ్మకం ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు నీ నరాలు సడలిపోతాయి, నీ శ్వాస నిలకడగా మారుతుంది. లోతైన నిద్ర అనేది ఒక సాధన. అది కేవలం మంచం మీద పడుకోవడం వల్ల రాదు. మనస్సులో ఉన్న చెత్తను శుభ్రం చేసుకోవడం వల్ల వస్తుంది. ఎప్పుడైతే నువ్వు ఖాళీగా ఉంటావో అప్పుడే నీలోకి ఆ శక్తి ప్రవహిస్తుంది. నేటి కాలంలో విశ్రాంతి దొరకకపోవటానికి ఇంకొక కారణం మన ఆలోచనల్లో ఉండే వేగం. మనం ఎప్పుడూ ఏదో ఒకటి సాధించాలి, ఎక్కడికో వెళ్ళాలి అని పరుగెడుతూనే ఉన్నాం. ఈ పరుగు నిద్రలో కూడా ఆగడం లేదు. మన మెదడు నిరంతరం ఏదో ఒక సమాచారాన్ని విశ్లేషిస్తూనే ఉంటుంది. దీనివల్ల మనకు నిశ్శబ్దమంటే భయం వేస్తోంది. కాని ఋషులు చెప్పినట్లు నిశ్శబ్దంలోనే పరమసత్యముంది. నిద్రలో మన మనస్సు లయమైపోయినప్పుడు మనం ఒక అనంతమైన శక్తితో అనుసంధానమవుతాం. ఆ శక్తి మనల్ని ఉత్సాహంగా మారుస్తుంది. అందుకే సరిగ్గా నిద్రపోయిన మనిషి ముఖంలో ఒక వింతైన కాంతి ఉంటుంది. ఆ కాంతి బయటి క్రీముల వల్ల వచ్చేది కాదు, అది లోపలున్న ప్రశాంతత వల్ల వచ్చేది. మనం మనస్సును అదుపులో ఉంచుకోవాలి అనుకుంటాం, కాని నిద్రపోయేటప్పుడు మనస్సును విడిచిపెట్టడం నేర్చుకోవాలి. ఏ ఆలోచన వచ్చినా దాన్ని గమనిస్తూ ఉండాలి, కాని దాంతో ప్రయాణం చేయకూడదు. అప్పుడే మనం ఆ లోతైన నిశ్శబ్దంలోకి ప్రవేశిస్తాం. నిజమైన విశ్రాంతి దొరకాలి అంటే మనం పగలు చేసే పనుల పట్ల కూడా ఎరుక కలిగి ఉండాలి. పగలు అశాంతిగా ఉన్నవాడికి రాత్రి ప్రశాంతత దొరకదు. మనం ఎవరికైనా అన్యాయం చేసినా లేదా అబద్ధాలు చెప్పినా ఆ పాపం మన మనస్సులో ఒక మాలిన్యంలా పేరుకుపోతుంది. అది మనల్ని నిద్రపోనివ్వదు. అందుకే ఋషులు నైతిక జీవనానికి అంత ప్రాధాన్యత ఇచ్చారు. నీ మనస్సాక్షి శుభ్రంగా ఉంటే నీకు నిద్ర దానంతటా అదే పడుతుంది. నువ్వు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేనప్పుడు నీ మనస్సు నిశ్చలంగా ఉంటుంది. నిద్ర అనేది నీ దైనందిన జీవితానికి ఒక ప్రతిబింబం. నీ జీవితం ఎంత స్పష్టంగా ఉంటే నీ నిద్ర అంత లోతుగా ఉంటుంది. కేవలం శరీరాన్ని కడగడం వల్ల ఉపయోగం లేదు, లోపల ఉన్న అశుభ్రతను కూడా తుడిచేయాలి. ఈ ప్రక్రియే నిద్రకు ముందు మనం చేసే ఒక చిన్న ప్రార్థన లేదా ధ్యానం కావచ్చు. అది నిన్ను ఈ ప్రపంచం నుండి విడదీసి నీ అంతరాత్మ వైపు తీసుకువెళుతుంది. నిద్ర అంటే మనల్ని మనం మరచిపోవడం కాదు, మన అసలు రూపాన్ని చేరుకోవడం. పగలు మనం ధరించే ముసుగులన్నీ నిద్రలో కరిగిపోతాయి. మీరు ఒక మేనేజర్ అయినా ఒక కూలీ అయినా నిద్రలో ఇద్దరూ సమానమే. అక్కడ హోదాలు ఉండవు, ధనవంతులు పేదవారు ఉండరు. నిద్ర మనకు సమానత్వాన్ని నేర్పిస్తుంది. కాని మనం ఆ ముసుగులను పట్టుకుని నిద్రపోవడానికి ప్రయత్నిస్తున్నాం. అందుకే మనకు ఆ గాఢత దొరకడం లేదు. ఋషులేమంటారంటే, నువ్వు నిద్రపోయే ముందు నీ సర్వస్వాన్ని వదిలే. నీ పేరు, నీ ఊరు, నీ బంధుత్వాలు అన్నీ గది బయట వదిలేసి నిద్రలోకి వెళ్ళు. అప్పుడు నీకు కలిగే ఆ విశ్రాంతి సామాన్యమైనది కాదు, అది నీ ఆత్మకు కలిగే ఉపశమనం. ఆ స్థితిలో కాలముండదు, స్థలం ఉండదు, కేవలం ఒక అనంతమైన నిశ్శబ్దం మాత్రమే ఉంటుంది. ఆ నిశ్శబ్దమే మనల్ని తిరిగి జీవం పోసి మరుసటి రోజుకు సిద్ధం చేస్తుంది. చాలామంది రాత్రిపూట వచ్చే కలల గురించి భయపడుతుంటారు. కలలు అనేవి మన మనస్సులో పేరుకుపోయిన కోరికల ప్రతిరూపాలు. మనస్సు ఎంత గందరగోళంగా ఉంటే కలలంత భయంకరంగా ఉంటాయి. కాని ఎప్పుడైతే నువ్వు సాక్షీభూతంగా ఉండటం నేర్చుకుంటావో అప్పుడు కలలు నిన్ను ఇబ్బంది పెట్టవు. నిద్రలో కూడా ఒక రకమైన ఎరుకను కలిగి ఉండటమనేది ఋషులు సాధించిన ఒక గొప్ప స్థితి. దీన్నే యోగ నిద్ర అంటారు. అంటే శరీరం నిద్రపోతుంది, కాని లోపల ఆ చైతన్యం మెలకువగా ఉంటుంది. ఈ స్థితిలో ఉన్న మనిషికి కొద్దిపాటి నిద్ర కూడా ఎంతో శక్తినిస్తుంది. మనకు 8 గంటల నిద్ర సరిపోవడం లేదు అంటే మన నిద్రలో నాణ్యత లేదని అర్థం. ఎరుకతో నిద్రపోయే మనిషికి 4 గంటల నిద్ర కూడా ఒక వరంలా మారుతుంది.
అందుకే ఎంతసేపు పడుకున్నామనేది కాదు, ఎంత ప్రశాంతంగా పడుకున్నామనేది ముఖ్యం. నిద్రలో మనం చేసే అతి పెద్ద తప్పు ఏమిటంటే గతంలో జరిగిన విషయాలను మళ్లీ మళ్లీ నెమరువేయడం. పగలు ఎవరో ఏదో అన్నారని దాన్ని పట్టుకుని రాత్రంతా ఆలోచించటం వల్ల మీరు వారికి కాదు, మీకు మీరే అన్యాయం చేసుకుంటున్నారు. ఆ ఆలోచన మీ నిద్రను, మీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ఋషులు దీనికి ఒక సులభమైన పరిష్కారం చెప్పారు. మీ ఆలోచనలను ఒక మేఘంలా చూడు. మేఘం వస్తుంది, వెళ్ళిపోతుంది, కానీ ఆకాశం అలాగే ఉంటుంది. నువ్వు ఆ ఆకాశానివి. నీ ఆలోచనలు నిన్ను తాకకూడదు. ఈ అవగాహన కలిగినప్పుడు నిద్ర ఒక అద్భుతమైన ప్రయాణంలా మారుతుంది. ప్రతిరోజూ రాత్రి నువ్వు ఒక కొత్త మనిషివి కావడానికి ప్రకృతి నీకొక అవకాశమిస్తుంది. పాత జ్ఞాపకాల బరువును వదిలేసి కొత్త ఉత్సాహంతో నిద్రలోకి వెళ్ళాలి. అప్పుడే మనకు ఆ మరుసటి రోజు ఒక అద్భుతమైన బహుమతిలా కనిపిస్తుంది. ప్రకృతి యొక్క అత్యంత శక్తివంతమైన ప్రక్రియ ఈ నిద్ర. దీన్ని మనం గౌరవించాలి. నిద్రను ఒక భారంలా లేదా కాలక్షేపంలా చూడవద్దు. అది నీ ప్రాణాన్ని నిలబెట్టే అమృతం. ఈ ప్రపంచంలో అన్ని సంపదలు ఉన్నా నిద్రలేనివాడు పరమ దరిద్రుడు. ఎందుకంటే వాడు తనను తాను అనుభవించే శక్తిని కోల్పోతాడు. ఋషులు చెప్పిన రహస్యం ఒక్కటే. నిద్రపోవడమంటే నీ పనిని, నీ బాధ్యతను, నీ అహంకారాన్ని అన్నింటినీ విడిచిపెట్టడం. ఎప్పుడైతే నువ్వు శూన్యంగా మారుతావో అప్పుడే నీలోకి ఆ దైవిక శక్తి ప్రవహిస్తుంది. నిద్ర అంటే పారిపోవడం కాదు, అది నీ మూలాలను వెతుక్కుంటూ వెళ్లడం. అసంపూర్ణమైన ఆలోచనలను విడిచిపెట్టి ప్రకృతి ఒడిలో తలవాల్చు. ఆ నిశ్శబ్దం నిన్ను కౌగిలించుకుంటుంది, నీలోని అలసటను హరించివేస్తుంది. నిద్ర గురించి ఈ అవగాహన కలిగినప్పుడు మీ నిద్ర విధానం మారుతుంది. రాత్రి పడుకునే ముందు మీ మనస్సులో ఉన్న అన్ని తలుపులను మూసేయండి. కేవలం ప్రశాంతతకు మాత్రమే చోటు ఇవ్వండి. ఏది జరిగినా అది ఒక స్వప్నం లాంటిదే అని గుర్తించండి. ఈ నిశ్శబ్దమైన ఆంతరంగిక ప్రయాణం మిమ్మల్ని ఒక కొత్త మనిషిగా తీర్చిదిద్దుతుంది. నిద్ర అంటే పారిపోవడం కాదు, విడిచిపెట్టడం. ఈ సత్యాన్ని గ్రహించిన రోజే మీకు నిజమైన విశ్రాంతి దొరుకుతుంది. ఆ విశ్రాంతి మీ శరీరానికి బలాన్ని, మనస్సుకు శాంతిని, ఆత్మకు తృప్తినిస్తుంది. నిద్రను ఒక పవిత్రమైన ప్రక్రియగా మలుచుకోండి. మీ లోపల ఉన్న ఆ గాఢ నిశ్శబ్దాన్ని స్పృశించండి. అప్పుడు మీ జీవితం వెలుగులతో నిండిపోతుంది. మీ ప్రతి ఉదయం ఒక నూతన ఆరంభంలా ఉంటుంది. నిద్రను ప్రేమించండి, అది మిమ్మల్ని కాపాడుతుంది. నిద్రలో ఉన్న ఆ రహస్యాన్ని మీ అనుభవంలోకి తెచ్చుకోండి. అప్పుడు నిద్ర మీకు ఒక శాపంగా కాదు, ఒక వరంగా మారుతుంది. మీ మనస్సు ఆ ప్రశాంతతలో లీనమైనప్పుడు మీరు పొందబోయే ఆ నిశ్శబ్ద ఆనందం మాటల్లో వర్ణించలేనిది. నిద్ర అంటే పారిపోవడం కాదు, విడిచిపెట్టడం అనే ఎరుకతో నిద్రలోకి జారుకోండి.